హలో హై హోప్ యూర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. నిన్న మనం వీక్లీ అనాలిసిస్లో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బ్లడ్ బాత్ అయితే అంత మరీ భయంకరంగా అయితే రాలేదు. బట్ ఓకే, 242 అంటే నిఫ్టీలో చాలా ఎక్కువ, 1% ఆల్మోస్ట్ ఈ రోజు అయితే డౌన్ అయితే అయ్యింది. బట్ ఇంట్రాడే వాళ్ళకైతే గట్టిగా అంత ఆపర్చునిటీస్ అయితే ఇవ్వలేదు. ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయిందో తర్వాత నుంచి కూడా కంప్లీట్గా ఒక జిగ్జాగ్ మూవ్స్ వేసుకుంటూ ఇట్లానే గడిచిపోయింది. ఈవెన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఏదైతే ప్రీవియస్గా మనకి ఉందో ఒక ఇంపార్టెంట్ లెవెల్ 48,400. సో ఆ లెవెల్ అంటే ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇప్పుడు వరకైతే కాపాడుకుంది. ఇక్కడ నిఫ్టీ లాగా సాలిడ్గా రెడ్ క్యాండిల్ రాలేదు, కానీ ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అయితే వచ్చింది. సో రేపు మోస్ట్లీ కనుక మనకి ఈ మధ్యలో ఉంటే కనుక మళ్ళీ అగైన్ ఇది ఇన్సైడర్ బార్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపు కూడా ఇలాంటి రేంజ్ బౌండే ఉంటుంది అంటిల్ అన్లెస్ గ్యాప్ అప్ అయితే కనుక 48,800 పైన వెళ్ళిపోవాల్సిందే. అండ్ గ్యాప్ డౌన్ అయితే కనుక 48,400. అంటే ఇప్పుడు ఇవాళ క్లోజింగ్ వచ్చేసి 650. అంటే అట్లీస్ట్ పైకి అంటే అప్ సైడ్ ఒక 200 పాయింట్స్ కానీ అలాగే డౌన్ సైడ్ కానీ 200 పాయింట్స్ కానీ బ్రేక్ అయితేనే మనకి మొమెంటం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కనుక రేపు కూడా ఆల్మోస్ట్ ఈ కైండ్ ఆఫ్ పిన్ బార్ కానీ డోజీ కానీ రావడానికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నిఫ్టీ ఒకసారి ఫిబ్నాచి వేసి చూస్తే కనుక డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం మనం. ఓకే, ఫిబ్నాచి రీట్రేస్మెంట్ చూసుకుంటే కనుక నెక్స్ట్ ఏదైతే మనకి సపోర్ట్ ఉందో 0.786 లెవెల్ ఏదైతే ఉందో 22,400కి అటు ఇటుగా అయితే ఉంది. సో అంటే ఇప్పుడు మనకి 22,553 553. సో ఇంకొక 140 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ అయితే మనకి డౌన్ సైడ్ అయితే రావాల్సింది ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక హోప్ అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. లాస్ట్ టైం కూడా ఇక్కడ వరకు వచ్చి కంప్లీట్ గా ఒక స్పైక్ ఇచ్చి అండ్ అక్కడ నుంచి కంప్లీట్ గా మళ్ళీ యూ టర్న్ అయితే తీసుకుంది. సో చూద్దాం, ఇన్ కేస్ 1 or 2 days లో 22,400 బ్రేక్ అవ్వకపోతే కనుక హోప్ఫుల్లీ వీల్ గెట్ ఏ యూ టర్న్ ఓవర్ దేర్. అదర్వైజ్ మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకుంటే కనుక 21,278. ఆఫ్ కోర్స్ ప్రీవియస్ గా ఏదైతే స్పైక్ ఉందో అక్కడ వరకు వెళ్ళడం. బట్ ఆఫ్ కోర్స్ ఇంకా డౌన్ అప్ సైడ్ అయితే ఇంకా ఉన్నాయి సపోర్ట్స్, లేవని కాదు. బట్ ఫైనల్ ఫిబొనాచి ప్రకారం అయితే ఈ లెవెల్ అని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మేజర్ సపోర్ట్ లెవెల్ అంటే 22,000 ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 500 పాయింట్స్. సో తర్వాత నుంచి కూడా 21,000 అయితే ఫైనల్గా అయితే మనకు ఉన్నాయి యాజ్ పర్ ఫిబొనాచి అండ్ సపోర్ట్ వైజ్గా కూడా. సో రేపటికి బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్ అండ్ అలాగే ఓఏ డేటా ఏమి ఇచ్చాము అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ నిఫ్టీలో చూసుకుంటే కనుక 22,620 లెవెల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా మనకైతే ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 528. సో ఈ లెవెల్లో చాలాసార్లు నిఫ్టీ కూడా మనకి రెస్పాండ్ అయితే అయ్యింది. సో దీని మధ్యలోది మనం కంప్లీట్గా స్కాల్పింగ్ ఆర్ నో ట్రేడ్ చేయడం అనుకుంటే కనుక 620 ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ అయితే మనకి ఉంది. ఇది విచ్ ఇస్ అట్ 600 లెవెల్లో, 22,600 లెవెల్లో చిన్న గ్యాప్ అప్ అయినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ అనేది ఒక రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అయితే మనం చూడడానికి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి ఇక్కడ మనకి ఒక 5 minutes ఆర్ 15 minutes కనుక బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి మంచి రిస్ట్ రివార్డ్ ఉంటుంది 22,671. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,723. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,762గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక అంటే మినిమంలో మినిమం 30-40 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా మనం ఇక్కడ సెల్లింగ్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మంచి రిస్ట్ రివార్డ్ రేషియో కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. 22,477 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 22,399. ఆఫ్ కోర్స్ 22,400 లెవెల్. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,350 వరకు అయితే మనకి ఓవరాల్గా టార్గెట్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ చూడడానికి పెద్దగా ప్యాటర్న్స్ అయితే లేవు, కానీ బట్ అదే ఓవరాల్గా ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వాల్సిన పని ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి మనకు ఒక మంచి లెవెల్ కనుక అంటే 620 బ్రేక్ అయ్యి అలాగే ఫస్ట్ టార్గెట్ వచ్చింది అంటే కనుక ఇది ఏదైతే గ్యాప్ ఉందో అంటే ఫస్ట్ టార్గెట్ నుంచి థర్డ్ టార్గెట్ వరకు మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో పాయింట్స్ చాలా ఫాస్ట్గా ఫిల్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే మనకు ఉంటాయి. అప్పుడే మనకి ఈ గ్యాప్ అనేది కూడా మనకి కవర్ అవుతుంది ఈ మధ్యలో ఉన్న గ్యాప్ అయితే కనుక. సో ఫస్ట్ టార్గెట్ ఫిల్ అయితే కనుక యూ కెన్ స్టే ఇన్ ద ట్రేడ్. అండ్ ఇక్కడ వరకు కూడా మన టార్గెట్స్ పెద్దగా రైడ్ చేయడానికి అయితే ఉంటుంది. లేదు ఈ ఏరియాలోనే 620, 520 మధ్యలోనే ఒక 100 పాయింట్స్ మధ్యలోనే నిఫ్టీ ఉంటే కనుక బెటర్ అవాయిడ్ దిస్ ట్రేడ్ అని చెప్పొచ్చు. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్.
బట్ ఇదైతే మనం క్లియర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 670 దాటితే 762 వరకు చాలా ఫాస్ట్గా ఫిల్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో 48,753 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 48,500 లెవెల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ లెవెల్స్గా ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా గమనించవచ్చు ఈ లెవెల్స్లో ఎంతవరకు అనేది. సో అఫ్కోర్స్ ఈ రోజు అయితే మాత్రం 2 టైమ్స్ అంటే ఫస్ట్ మార్నింగ్ టైంలో కానీ అండ్ తర్వాత వచ్చినటువంటి మూవ్తో కూడా 48,750 బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీ అక్కడైతే ఫెయిల్ అయితే అయింది. సో ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అయితే కనుక 48,901 ఏదైతే మనకి నిఫ్టీలో ఒక గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనకు ఒక గ్యాప్ చూడడానికి ఉంది. సో అది కూడా ఫిల్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వన్స్ 750 లెవెల్ వచ్చేసి 913 ఆర్ 945 మధ్యలో కనుక ఈ లెవెల్ క్లియర్ అయితే ఇక్కడ వరకు వెళ్ళి ట్రెండింగ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ డెఫినెట్గా మనకి ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి 250 పాయింట్స్ అయితే మనకి ఏదైతే నో ట్రేడ్ జోన్ ఉందో ఈ 250 పాయింట్స్ మధ్యలో ఒక క్యాండిల్ ఉంటే కనుక రేపటికి కూడా బయర్స్కి చాలా టఫ్ డే అని చెప్పొచ్చు. సో సెకండ్ టార్గెట్ వచ్చి 49,071 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,231గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చి 48,509 బ్రేక్ అయితే అంటే అరౌండ్ ఒక 150-130 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక్కసారి మనకి బై సైడ్ కూడా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో 509 కూడా బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 48,384 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 207 అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చి 48033 అయితే మనకి ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి అప్ సైడ్ నుంచి మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది ఇప్పుడు మనకి బ్రేక్ అయితే కనుక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఆఫ్ కోర్స్ మనకి ఏదైతే లెవెల్ ఉందో సో అది కూడా యాక్టివేట్ అవుతుంది అండ్ 1, 2, 3 టార్గెట్స్ కూడా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో డౌన్ సైడ్ కూడా ఇన్ కేస్ ఉంటే కనుక సేమ్ ఏదైతే ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ రిజెక్షన్ అవుతుంది, ఇన్ కేస్ ఒకవేళ చిన్న గ్యాప్ అప్ అయినా సరే ఇక్కడ రిజెక్షన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది అండ్ ఈ ట్రెండ్ లైన్తో ఎట్లా బిహేవ్ చేస్తుంది ప్రైస్ అనేది దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఓఏ డేటా చూసేద్దాం, తర్వాత ఒకసారి సెన్సెక్స్ చూద్దాం. ఓఏ డేటా వచ్చేసి 1306 అండ్ 9.62 ఓవరాల్గా పుట్స్ వచ్చి డౌన్ సైడ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మంత్ అండ్ 4 మంత్ చూసుకుంటే 15.48 అండ్ 11.82 అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్. లాస్ట్ టైం మనం 2 lakh చేంజ్ ఉంటే కనుక ఇప్పుడు 3 lakh చేంజ్ అయితే ఉంది. అండ్ ఈరోజు బీటీఎస్టీ పిఈ అండ్ రేపటికి కూడా పిఈనే బీటీఎస్టీ అయితే ఇవ్వడం జరిగింది. సెన్సెక్స్లోకి వచ్చేసరికి 74,690 అండ్ 74,377 అయితే నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ ఏరియా కనుక అంటే 74,690 బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 828 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 75K అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75.202 అయితే మనకి థర్డ్ టార్గెట్స్గా ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చి 74,377 కూడా బ్రేక్ అయితే 74,173 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 74,000 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 73,817గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా క్రిప్టో అప్డేట్స్ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో 15 minutesలో ఆల్మోస్ట్ నిన్నటి నుంచి కూడా ఒక రేంజ్ బౌండ్లో అయితే మనకి ట్రేడ్ అవడం చూసాము. అండ్ అప్ సైడ్ నుంచి ఏదైతే ఒక ట్రెండ్ లైన్ ఏదైతే వస్తుందో అలాగే మనకి డౌన్ సైడ్ కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో అట్లీస్ట్ ఈ దాంట్లోంచి బయటకు వస్తే కనుక మనం మంచి మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి బయటకు వస్తే కనుక 96,392 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ 97,614 అలాగే 99,000 వరకు అప్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ అయితే కనుక నేను లెవెల్స్ అనేవి వీడియో ఎక్కువ అయిపోతుంది కాబట్టి డౌన్ సైడ్ లెవెల్స్ అండ్ దీంట్లో ఏ ట్రేడ్స్ అనేవి మనం ఈటీహెచ్ అలాగే సొలానాకి సంబంధించిన ట్రేడ్స్ అనేవి అయితే కనుక క్రిప్టో గ్రూప్లో అయితే ఫ్రీ కాల్స్లో అయితే అప్డేట్ చేస్తాను. సో మీరు కూడా క్రిప్టో గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మనకి డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ రిఫరల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ గ్రూప్లో కూడా ఫ్రీగా అయితే జాయిన్ అవ్వచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.